భూమి పిచ్చి పట్టింది, భూములు తీసుకోవాలనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ దీన్నంతా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ భూములన్నీ కూడా రైతుల నుంచి తీసుకుంటాం, అవన్నీ పెద్దవాళ్ళకి ఇస్తాం, పెద్దవాళ్ళ చేతుల్లో పెడతామంటే దానికి ఆమోదించే సమస్య లేదు. కాబట్టి కామ్రేడ్స్ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మన మహాసభల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల ముందుగా సూపర్ 6 వాగ్దానాలు అన్నావో ఆ సూపర్ 6 వాగ్దానాలన్నీ అమలు చేయాలి. సూపర్ 6 అన్నారో చెప్పావు కదా, మరి చెప్పిన వాటి ఇవాళ అమలు చేయాలి కదా. నువ్వు అమలు చేయకుండా గాలికి వదిలిపెడతానంటే అది మేము అంగీకరించము. మహిళలందరికీ చెప్పాడు నెలకు 1500 ఇస్తానని. ఇప్పుడేమంటారు మంత్రి అచ్చెన్నాయుడు గారు అంటారు అంత డబ్బులు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ కుదువ పెట్టాలంట. మరి ఆ రోజు ఎందుకు చెప్పావు? ఆ రోజు చెప్పావు కదా. అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామన్నావు. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ పోరాడుతూ ఉంది. సూపర్ 6 వాగ్దానాలన్నీ అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాలి. నువ్వు ఉద్యోగాలు ఇస్తానన్నావు, సంవత్సర కాలం అయింది, ఇంతవరకు ఎవరికే ఉద్యోగమే ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. తర్వాత రైతులందరూ కూడా మన ఓట్లు వేశారు, దానివల్లనే మీరు అధికారంలోకి వచ్చారు. సంవత్సర కాలంలో రైతులకు రాగి దమ్మిడి సాయం చేయలేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఒక 20,000 రూపాయలు అన్నదాత సుఖీబాబు కింద ఇస్తామన్నారు. 20,000 కాదు 20 రూపాయలు ఇవ్వలే. ఇప్పుడేమంటావు? వాళ్ళు 2,000 ఇస్తారు, నేను దానికి 5,000 కలుపుతాను. అది కూడా ఎప్పుడు? సంవత్సరం తర్వాత ఇస్తానని చెప్తాను. కాబట్టే చెప్తా ఉన్నాం, ప్రజలకు ఏదైతే సూపర్ 6 వాగ్దానాలు అన్నావో ఆ వాగ్దానాలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి. అదేవిధంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నేను ఒకటి మాత్రం సూటిగా ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా. చాలామంది మన ఏమనుకున్నారంటే ఈ గవర్నమెంట్ పోవాలా, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి అంటే పాపం ఆయన పరిపాలన గాలికి వదిలేసినాడు. పరిపాలన గాలికి వదిలేసి ఆయన ఒకే ఒక పని చేసినాడు. అదేమప్ప అంటే ఎవరైనా ధర్నా అంటే పోలీసులు పంపించినాడు. ఇంకా మేము ధర్నా 10 గంటల కంటే పొద్దున 6 గంటలకే మా ఇంటి దగ్గర పోలీసులు ఉండేవారు. ఈ నాయకులందరూ తీసుకొని పోయి జైలులో పెట్టేవారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవారు. ఇంకా ఏం చేసావా నువ్వు పరిపాలన అంటే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తామన్నా, మీ అకౌంట్కి నేరుగా డబ్బులు వేస్తా అన్ని నేరుగా డబ్బులు వేసాడు. వేసింది నిజమే. ఎలక్షన్ విషయంలో అసలు విషయం చెప్పాడు, నేను మీకు బటన్ నొక్కాను, మీరు నాకు బటన్ నొక్కండి అని. మీకు ఇన్నిసార్లు నేను బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నాకు బటన్ నొక్కండి అని. పాపము జనం కూడా చాలా తెలివైన వాళ్ళే. జనం ఏం చేశారు? వీళ్ళు కూడా బటన్ నొక్కారు, నొక్కి 11 నొక్కారు. 11 సీట్లకు పడిపోయాడు. అదేమో కానీ జగన్మోహన్ రెడ్డికి 11 అనే నంబర్ వెంటబడింది ఆయనకి. ఇది నిన్న కూడా ఆడో డబ్బులు దొరికినాయంటే 11 కోట్లే దొరికినాయంట హైదరాబాద్లో. నువ్వు ఆయన దిగిపోయాడు. చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకున్నారు జనాలు? ఈయన వస్తే బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది, అందరికి కూడా బాగా డిపార్ట్మెంట్ ఎక్కడ పోయినా సరే ప్రజలకు పలుకుతారు అన్నారు. కానీ నేను ఇవాళ సూటిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ కూడా, ఏ డిపార్ట్మెంట్ కనుకో డబ్బులు లేకుండా పని చేసేవాడే లేడు. ప్రతి వాడు డబ్బులే. పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆర్ఎంపీ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్లో పోయినా సరే డబ్బులు లేకుండా పని చేసేవాడే లేదు. మొత్తం అవినీతిమయం అయిపోయింది. నేను ఒక వార్త చదివితే నాకు కూడా బాధ కలిగింది. ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, జగ్గయ్యపేట ఎమ్మెల్యే రామ్ తాతయ్య అని. పాపము ఆయన కూడా స్టూడెంట్ లీడర్గా పనిచేసినోడు, మనిషి కూడా మంచోడు, మన ఏఎస్ఎఫ్ లీడరే శ్రీరామ్ తాతయ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే, మంచి